చూడండి ఏంటి ఇవాళ వెరైటీ అయిన దోశ అనుకుంటున్నారా అండి? ఇవైతే పల్లీలతో చేసిన దోశ అండి. ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మినపప్పు లేకుండా అప్పటికప్పుడు చేసుకునే పల్లీ దోశ అండి. ఇదైతే యమ్మీగా టేస్టీగా ఉండే దోశ. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ. ఇక్కడ చూడండి చాలా సాఫ్ట్గా మెత్తగా క్రిస్పీగా ఉండే దోశ అండి. ఇదైతే చాలా సాఫ్ట్గా క్రంచీగా ఉండే దోశలు. ఇక్కడైతే అలానే పప్పుల చట్నీ అండి. ఇదైతే నేను ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో చూడాల్సిందే అండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే 1 కప్పు పల్లీలతో అండి దోశ. ఎలాంటి మినపప్పు వాడకుండా అయితే మనమైతే ఈ దోశ చేస్తున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, ఎలాంటి మినపప్పు యూజ్ చేయకుండా ఇన్స్టెంట్గా పల్లీలతో దోశలు అయితే చేస్తున్నా అండి. ఇవాళైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అండి. అయితే ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే 1 కప్పు రేషన్ బియ్యం అండి. ఈ రేషన్ బియ్యం అయితే దోశలు చాలా బాగుంటాయండి. 1 కప్పు అయితే తీసుకున్నాను. అలానే 1/2 కప్పు వరకు పల్లీలండి. ఇవైతే పల్లీలు, వేరుశనగ పప్పు ఇలా అంటారండి. అలానే 1/2 కప్పు అటుకులండి. ఇవైతే ఏవైనా పర్లేదు, లావు అయినా చిన్నవైనా నేనైతే ఇవి తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మార్నింగ్ టైం చేసేసుకోవచ్చు, ఈవినింగ్ టైం చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో మనమైతే 1 కప్పు రైస్ తీసుకుంటున్నాం కదా. ఈ రైస్ వేసుకొని ఒక 2 సార్లు కడిగేసి పెట్టుకుందామండి. అలానే వేరుశనగ పప్పు అంటారు, అలానే పల్లీలు అంటారండి. ఈ పల్లీలు కూడా వేసేసి ఒక 2-3 టైమ్స్ కడిగేసి అయితే నానబెట్టుకోవాలి. ఇవైతే ఒక 3 అవర్స్ నానితే చాలండి. మనం ఇన్స్టెంట్గా అయితే మార్నింగ్ చేసుకుందాం అనుకుంటే మనం లేచినప్పుడే నానబెట్టామంటే సరిపోతుంది. ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు ఒక 2-3 సార్లు అయితే కడిగేసి పెట్టేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2-3 సార్లు అయితే కడిగేసి వాటర్ అన్నీ వేసేసి ఇలా మూత పెట్టి ఒక 3 అవర్స్ వరకు పాటు నానబెట్టుకుందాము. చూడండి, అలానే వేరే బౌల్ తీసుకొని మనం అటుకులు కూడా వేస్తున్నాం కదా. ఈ అటుకులు కూడా ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుంటే చాలండి. 1 అవర్ బిఫోర్ ఇవైతే నానబెట్టుకుంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఈ అటుకులు అయితే వేయడం వల్ల మనకు కలర్ అనేవి రెడ్గా దోశలు అలానే క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తాయండి. చూసారా, ఇక్కడ ఒక 2 సార్లు అయితే కడిగేసి ఇది కూడా నానబెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక 2-3 సార్లు అయితే కడిగేసి ఇవి కూడా నానబెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పప్పుల చట్నీ అండి. ఇదైతే పప్పుల చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. రోడ్ సైడ్ పక్కన చేసే చట్నీలా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తారా, ఫస్ట్ అయితే 1 కప్పు, ఒక 1/2 కప్పు వరకు పప్పులు, పుట్నాల పప్పు అంటారు కదండి, ఇవైతే. అలానే ఒక ఆనియన్, ఒక టమోటో, కొన్ని పచ్చిమిర్చి, అలానే శనగపప్పు, మినపప్పు కొద్దిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. అలానే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క అండి. అల్లం ముక్క వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే కరివేపాకు అండి. కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది చట్నీకు. ముందైతే ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి. అలానే ఒక చిన్న కళాయి అయితే పెట్టానండి. ఇందులో ఆయిల్ అయితే వేసాను. ఫస్ట్ అయితే ఇవి మగ్గించుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి చట్నీకి. ఫస్ట్ అయితే మినప్పప్పు, శనగపప్పు అయితే వేసేసుకున్నాము. ఇవి దూరగా వేయించుకుంటే బాగుంటాయండి. ఇదైతే ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే టమోటో, కొద్దిగా ఆనియన్స్, అల్లం ముక్క, పచ్చిమిర్చి ఇవి బాగా మగ్గాక చివరగా మనమైతే ఈ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి.
మీరు కూడా ఇలానే చేస్తారా అండి పప్పుల చట్నీ? మీరు ఎలా చేస్తారో ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసేసి అయితే బాగా మగ్గించుకోవాలి. అంటే చూస్తుంటేనే చాలా చాలా బాగుంది కదా. చూడండి, ఇలా మగ్గించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇక్కడ కొద్దిగా చల్లారనిద్దామండి. చూడండి, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే పప్పులు వేసుకోవాలి. పుట్నాల పప్పు అంటారు కదా, పప్పు వేసుకొని కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవాలి ఇందులోనే. చూడండి, నేనైతే ఇలా కొబ్బరి అయితే తీసుకుంటాను. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మిక్సీ పట్టాక ఇప్పుడు మగ్గించుకున్న ఇవి మొత్తం ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పప్పుల చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పోపు అయితే పెట్టేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకున్నామంటే అయిపోయిందండి. కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు సింపుల్గా చేసుకునే చట్నీ, పప్పుల చట్నీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాం కదా, చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశలోకైనా చట్నీలో ఇడ్లీలోకైనా ఇలా చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఒక 3 అవర్స్ తర్వాత అయితే ఇక్కడ బియ్యము అలానే పల్లీలు అయితే బాగా నానాయండి. ఇప్పుడైతే ఈ వాటర్ అన్నీ వంపేసుకొని ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకోవడమే అండి. దోశ పిండిలా అయితే పట్టేసుకోవడం. చూడండి ఫ్రెండ్స్, అలానే అటుకులు కూడా బాగా నానాయండి. చూసారా, ఈ వాటర్ కూడా వంపేసుకోవాలి ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడైతే దోశ అయితే చేసేసుకున్నాము. టేస్టీగా ఉండే దోశ అండి ఇదైతే. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే మనము నానబెట్టుకున్న పల్లీలు అలానే బియ్యం ఇవైతే వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది బాగుంటాయండి దోశల్లో. అలానే అటుకులండి మనం నానబెట్టుకున్నాం కదా, ఒకసారి అయితే కొన్ని వేసేసుకొని కొద్దిగా తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అయితే మిక్సీ అయితే పట్టునా అండి నేనైతే. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా అయితే ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలాంటి వెడల్పాటు ఇదైతే కలపడానికి బాగుంటుందండి. చూసారా, మొత్తం అయితే దోశ పిండి అయితే ఇందులో వేసేసాము. చూడండి ఫ్రెండ్స్, దోశ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఒక 5 మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దోశ పెన్నం అయితే పెట్టాను, వేడైతే అయ్యిందండి. ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవడము. ఫస్ట్ అయితే ఆనియన్ అయితే ఇలా తిక్కామంటే మనకు దోశ అనేది విరిగిపోకుండా టేస్టీగా వచ్చేస్తుంది. వేసేద్దాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీలతో దోశ అండి. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నామంటే ఎర్రగా చాలా అంటే చాలా టేస్టీగా మనం మామూలు దోశలు అయితే ఎలా వేసుకుంటామో కొంచెం అలానే ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నామంటే చూసారా, పల్లీలతో దోశ అండి. చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుంది. ఇష్టపడని పిల్లలు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉండే దోశ. చూడండి ఫ్రెండ్స్, దోశ అయితే రెడీ. చూడండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ. చూసారా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ. అలానే పప్పుల చట్నీ అండి ఇదైతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పప్పుల చట్నీ. చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూసారా. చట్నీతో తిన్నామంటే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే
పల్లీ చట్నీ, అలానే పప్పుల చట్నీ. పల్లీ దోశ, పప్పుల చట్నీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అందులో మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.